నిన్నటి రవినే నువ్వు రేపటి శశివే ఫ్రెండ్స్ లైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ పైన టచ్ చేసి ఇక్కడ 9:16 అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన టచ్ చేసి ఇక్కడ మ్యూజిక్ సింబల్ పైన టచ్ చేసి వివాల్ పైన టచ్ చేసి ఫ్రెండ్స్ మీరు ఏ సాంగ్తో అయితే లిరిక్స్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ అయితే ఇక్కడికైతే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ప్లస్ ఐకాన్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన టచ్ చేసి ఇమేజిన్ వీడియో పైన టచ్ చేసి వివాల్ పైన టచ్ చేసి ఫ్రెండ్స్ మీరు ఏ ఫోటో అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటారో ఆ ఫోటో అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ ఐకాన్ పైన టచ్ చేయండి. 3 డాట్స్ పైన టచ్ చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఫోటో కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని ఎంతసేపు అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఈ ఫోటో అయితే డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నేను మీకు చూపించడానికి కోసం అయితే ఒక 3 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత మ్యూజిక్ గురించి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎండ్ వరకు అయితే క్రియేట్ చేసుకోండి. నేను మీకు చూపించడానికి కోసం అయితే ఇంతసేపు అయితే డ్రాగ్ చేశాను. మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన టచ్ చేసి ఇక్కడ టెక్స్ట్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ సాంగ్లో ఉండే ఫస్ట్ లిరిక్ అయితే టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ సింబల్ పైన సెలెక్ట్ చేసుకోండి. వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రోబోటో రెగ్యులేటర్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత వివాల్ పైన టచ్ చేసి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో ఈ ఫాంట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైజ్ 18 PT పైన టచ్ చేసి దీనైతే 96 PT అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. 96 PT సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ చేసి కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ లిరిక్ని అయితే కిందికి అయితే డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఈ లిరిక్ని మీరు ఎంతసేపు అయితే ఈ లిరిక్ని అయితే ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే డ్రాగ్ చేసేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ లిరిక్ ఎంతవరకు అయితే ఉండదో అంతవరకు అయితే వచ్చేసి ఇక్కడ దీని అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ పైన టచ్ చేసి టెక్స్ట్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ లిరిక్ అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కలర్ పైన టచ్ చేసి వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. రోబోట్ రెగ్యులర్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. వివాల్ పైన టచ్ చేసి ఫ్రెండ్స్ మీకు ఇంకో ఫాంట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో, అదైతే ఇక్కడికైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడికైతే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 18 PT పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 36 అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. 36 PT సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. టిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ లిరిక్ అనేది కిందికి అయితే డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఈ లిరిక్ కిందికి అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేయండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ లిరిక్ని కూడా మీరు ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే డ్రాగ్ చేసేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు ఈ లిరిక్స్ పైన గట్టిగా అయితే ప్రెస్ చేయండి. ఈ లిరిక్ కిందికి అయితే డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కిందికి అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ లిరిక్ దగ్గరికి అయితే వచ్చేయండి. దీని అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లిరిక్స్ రెండింటికి అయితే టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్ సింబల్ పైన టచ్ సారీ ఫ్రెండ్స్ లేయర్ కాదు, పైన మీకు ఫస్ట్ బాక్స్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ బాక్స్ పైన సెలెక్ట్ చేయండి. ఇవి రెండు గ్రూప్ కిందకి అయితే క్రియేట్ అయిపోతాయి ఫ్రెండ్స్. దీనికి కూడా మీరు సేమ్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా అయితే టిక్ ఇచ్చి పైన గ్రూప్ అయితే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ లిరిక్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్లో సర్క్యులర్ రిప్పిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెంటర్ అయితే ఏం కదిలించేది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ పైన టచ్ చేసి
దీనైతే 3కి అయితే తగ్గించుకోండి ఫ్రెండ్స్. 3.00 అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా అయితే 3.00 అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ స్ట్రెంత్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ లిరిక్ మధ్యలోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. మధ్యలోకి వచ్చి ఇంకో కీ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో కీ ఫ్రేమ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్కి వచ్చేసిన తర్వాత లాస్ట్లో ఇంకో కీ ఫ్రేమ్ అయితే పెట్టేసుకోండి. 3 కీ ఫ్రేమ్లు పెట్టేసుకున్న తర్వాత స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చిన తర్వాత దీని అయితే 0 అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. 0.00 అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఈ విధంగా 0.00 పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చేసిన తర్వాత దీన్ని అయితే 0.061 అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా 0.061 పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఎండింగ్ అయితే వచ్చేయండి. ఎండింగ్ వచ్చిన తర్వాత దీన్ని 0.000 అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే 0.000 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫేజ్ పైన టచ్ చేయండి ఫ్రెండ్స్. ఫేజ్ పైన టచ్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ అయితే వచ్చేయండి. ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మీరైతే 2.00 అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 2.00 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత దీన్ని -3.00 అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రేడియస్ పైన టచ్ చేయండి. రేడియస్ పైన టచ్ చేసిన తర్వాత 0.80 అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఫెదర్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఎండింగ్ వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. 1.00 అయితే సెలెక్ట్ చేసుకోండి. 1.00 సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్ పైన వచ్చేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సెర్చ్లో ఫేడ్ ఇన్ అండ్ అవుట్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ పైన టచ్ చేసిన తర్వాత మళ్ళీ స్టాండర్డ్ సెట్టింగ్స్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఫేడ్ ఇన్ అవుట్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్ పైన టచ్ చేసి ఇక్కడ 0.20s అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. 0.20s సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అవుట్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత దీన్ని 0.10 అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి ఇక్కడ 3 డాట్స్ పైన టచ్ చేసి కాపీ ఎఫెక్ట్స్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత మీరు ఎన్ని లిరిక్స్ అయితే క్రియేట్ చేశారో అన్ని లిరిక్స్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత మొత్తం అన్నిటికైతే ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన టచ్ చేసి సెర్చ్లో మీరు ఫ్రాక్టల్ వ్రాప్ అని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రాక్టల్ వ్రాప్ అని సెలెక్ట్ చేసిన తర్వాత దానిపైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ పైన సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పొజిషన్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అయితే పెట్టేయండి. మళ్ళీ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఫోటో ఎండింగ్ దగ్గరికి వచ్చేసి ఎండింగ్లో కీ ఫ్రేమ్ అయితే పెట్టేయండి ఫ్రెండ్స్. ఎండింగ్లో కీ ఫ్రేమ్ పెట్టేసిన తర్వాత స్టార్టింగ్ 0 అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఎక్స్ ఒక 172 అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే 172 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే ప్యారలాక్స్ అయితే ఏం కదిలించద్దండి ఫ్రెండ్స్. మీరు మ్యాగ్నిట్యూడ్ దగ్గరికి అయితే వచ్చేయండి.
వచ్చిన తర్వాత దీని అయితే 0.005 అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 0.005 అయితే పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ డీటెయిల్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత 2.32 అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మొత్తానికి ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోవాలంటే పైన షేర్ ఐకాన్ పైన టచ్ చేసి కింద ఎక్స్పోర్ట్ పైన టచ్ అయితే వీడియో సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బై బై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.